హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 8th జూన్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దామండి. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th May అయితే స్టార్ట్ కాబోతుందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో May 13th, 14th అండ్ ఈ 2 daysలో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి May 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా May 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది May 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4,600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3,741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 May వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ May month వరకు కూడా May 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా. మన ఫస్ట్ ఆర్టికల్ కానీ మనం గమనించినట్టయితే చూడండి, డీడీ సాట్ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్. డీడీ సాట్ చూడండి, టెలికాం వివాద పరిష్కార అప్పలేట్ ట్రిబ్యునల్, దీన్ని మనము టీడీ సాట్ అని పిలుస్తామండి. అంటే టెలికాంకి సంబంధించిన ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జియోకి ఎయిర్టెల్కి, జియోకి బిఎస్ఎన్ఎల్కి, ఎయిర్టెల్కి బిఎస్ఎన్ఎల్కి ఇలా టెలికాం సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ అనమాట, ఒక ట్రిబ్యునల్ లేదు, ఒక ప్రత్యేక కోర్టులా పనిచేస్తుంది అనమాట. దీనికి చైర్పర్సన్గా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్ గారు నియమితులు కావడం జరిగింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 4 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉంటారని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎస్బీఐ ఎండీగా అలోక్ చౌదరి. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, అది కూడా రైటైల్ బిజినెస్ అండ్ కార్యకలాపాలకి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. కాబట్టి ఇక్కడ రైటైల్ బిజినెస్ కార్యకలాపాలకి మేనేజింగ్ డైరెక్టర్గా స్టేట్ బ్యాంక్లో అలోక్ చౌదరి గారు అయితే అలోక్ కుమార్ చౌదరి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఫైనాన్స్లో ఉండేవారు. ఎస్బీఐకి చైర్మన్ దినేష్ ఖారానాతో పాటు 4 మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. చౌదరితో పాటు సిఎస్ శెట్టి, స్వామినాథన్, జె అశ్విని కుమార్ తివారీ ఎండీలుగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సమీర్ డైరెక్టర్ జనరల్గా పి హనుమంతరావు. సో సమీర్ చూడండి, సొసైటీ ఫర్, గుర్తుపెట్టుకోండి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్,
దీన్ని సమీర్ అంటారు. దీనికి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ పి హనుమంతరావు గారు, సైంటిస్ట్ ఎఫ్ బాధ్యతలో పి హనుమంతరావు గారు అయితే నియమితులయ్యారు. కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ అనుమతితో ఆయన్ని ఈ పదవిలో నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇంతవరకు. అయితే ఈ సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఈ సమీర్ అనేది మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగాల్లో ఇది పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ముంబై, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, గువాహటిల్లో దీని డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట, శాఖలు ఉన్నాయి, బ్రాంచులు. తర్వాత క్యాన్సర్కు దివ్య ఔషధం అండి. చూడండి, వైద్య చరిత్రలో అద్భుతమని చెప్పుకోవాలి. ఇది కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నయం కాని క్యాన్సర్ మహమ్మారి ఓ ఔషధంతో సమూలంగా మాయమైపోయింది. యావత్ ప్రపంచ దేశాలు ఆనందించాల్సిన విషయం అని చెప్పాలి ఇది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ట్రయల్ ఎలా జరిగింది? మలాశయ క్యాన్సర్తో బాధపడుతున్న 18 మంది రోగులకు వైద్యులు డాస్టర్లీమాబ్ అనే ఒక ఔషధాన్ని ఇచ్చారు. కోర్సు పూర్తయిన తర్వాత రోగులకు ఎండోస్కోపీ, పిఈటి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీయించారు. పురుషనాళంలో ఉన్న క్యాన్సర్ గడ్డ ఆశ్చర్యకరంగా మాయమైపోయింది. ఇతర అవయవాల్లో కూడా క్యాన్సర్ కణాలు కనిపించలేదు. ఫలితాలను ఇతర వైద్యులు కూడా పరీక్షించి ధృవీకరించారు. పెద్ద మొత్తంలో ట్రయల్స్ నిర్వహణకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఔషధం ఏంటి? ట్రయల్లో వినియోగించిన డ్రగ్ పేరు డాస్టర్లీమాబ్. గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో భాగంగా దీన్ని కూడా వినియోగిస్తారు. తాజా ట్రయల్లో రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటూ తిరుగుతున్న క్యాన్సర్ కణాలను వెలుగులోకి తీసుకొచ్చి నాశనం చేయడంలో ఈ డ్రగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ఔషధం ఖరీదెంత? డాస్టర్లీమాబ్ను 3 వారాలు ఎడంతో 6 మాసాల పాటు అంటే దాదాపు 8 డోసులు ఇచ్చారు. ఒక్కో డోసు ఖరీదు 8.55 లక్షలు. అయితే డోసు ఎంత మోతాదులో ఇచ్చారన్న విషయాన్ని పరిశోధకులకు వెల్లడించాల. సో 8 లక్షలు అంటే చాలా ఎక్కువ, చిన్నదేం కాదు, గుర్తుపెట్టుకోండి ఇంతవరకు. తర్వాత దేశంలో బొగ్గు ఉత్పత్తి పెరగాలి, ఓపెన్ యాక్సెస్ను ఎవరైనా ఎంచుకోవచ్చు, ఖర్చు తగ్గుతుంది, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి. చూడండి, మన ఇండియాలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి బొగ్గు ఉత్పత్తి పెరగాల్సి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అనౌన్స్ చేశారు. గత ఏడాది కంటే ఈసారి 40,000 నుంచి 45,000 మెగావాట్ల వరకు అధికంగా విద్యుత్ అవసరం అవుతుందని చెప్పారు. అండ్ కోల్ ఇండియా ఉత్పత్తి డిమాండ్కు తగినట్లుగా పెరగడం లేదు. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 24 మిలియన్ టన్నుల నుంచి 18.5 మిలియన్ టన్నులకు తగ్గిపోయాయి. విదేశీ బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దిగుమతి పడిపోయింది. దీంతో బొగ్గు కొరత తలెత్తుతోంది అని ఆయన చెప్పారు. తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల మీటింగ్లో మాట్లాడి పునరుత్పాదక ఇంధన వినియోగంలో కేంద్రం తాజాగా తీసుకొచ్చిన మార్పులు వివరించారనమాట. మనం ఆల్రెడీ దీని గురించి కరెంట్ అఫైర్స్లో చర్చించాం. ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2022 రిలీజ్ చేశారు ఆయన. ఆ సందర్భంగా తెచ్చారు. అయితే ఈ ఓపెన్ యాక్సెస్ వల్ల ఉద్దేశం ఏంటి? దీంతో ఏ వినియోగదారుడైనా దీని సరఫరాను కోరితే డిస్కిమ్లు తప్పనిసరిగా చేయాల్సిందేనన్నారు. ఓపెన్ యాక్సెస్ ట్రాన్సాక్షన్ కనీస సామర్థ్యాన్ని 1 మెగావాట్ నుంచి 100 మెగావాట్లకు తగ్గించినట్లుగా వెల్లడించారు. చిన్న వినియోగదారులు కూడా ఈ విధంగా విద్యుత్ కొనుగోలు చేయొచ్చు. దీనివల్ల విద్యుత్ వ్యయం తగ్గుతుందని చెప్పారు. పరిశ్రమలు తమకు ఇష్టం వచ్చిన చోట పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులు పెట్టుకొని అక్కడి నుంచి తమకు అవసరమైన చోట విద్యుత్తును సరఫరా చేసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనల వల్ల పరిశ్రమలన్నీ హరిత విద్యుత్ వినియోగంపై మల్లుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిశ్రమలు బిడ్డింగ్ నిర్వహించి ఎవరైతే తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తారో వారి నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు అన్నారు. ఓపెన్ యాక్సెస్ వల్ల విద్యుత్ సంస్థలకు ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోబోమని, తామన్నది వినియోగదారుల కోసం తప్పితే డిస్కిమ్ల కోసం కాదని చెప్పారు. ఇక మీదట అత్యంత తక్కువ ధరకు విద్యుత్ అందించే వ్యవస్థ వైపు వెళ్తున్నామని చెప్పారు. అండ్ ఈ సందర్భంగా దేశంలో విద్యుత్ రంగ ముఖ చిత్రాన్ని మార్చినట్లుగా గణాంకాలతో సహా వివరించారు. ఇక్కడ చిన్న మీకు క్లారిటీ ఒకటి చెప్తాను చూడండి. నాకు ఒక కంపెనీ ఉంది. నా కంపెనీకి చాలా విద్యుత్ అవసరం అవుతుంది. దానికోసం నేను ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధన ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడానికి నాకు గవర్నమెంట్ నుండి పర్మిషన్ వస్తుంది అనమాట. దీన్ని బట్టి సో ఆ విధంగా నేను ఒక ప్లాంట్ ఏర్పాటు చేసుకొని నా ప్లాంట్లో నేను నా కంపెనీకి సరిపడా వాడుకోవచ్చు. ఇంకా మిగిలితే నేను అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అది ఈ ఓపెన్ యాక్సెస్ రూల్స్ అంటే. సో విద్యుత్ని ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు, కావాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు అనమాట. ఇదే ఈ ఓపెన్ యాక్సెస్ రూల్స్ అనమాట. తర్వాత కంబోడియాలో చైనా మిలిటరీ బేస్, రహస్యంగా నౌకాదళ స్థావర నిర్మాణం, ఇండో పసిఫిక్లో పట్టుకు కుయుక్తులు, ఉపగ్రహ ఛాయాచిత్రాలలో రూఢి, అమెరికా రహస్య నివేదికలు వెల్లడండి. చూడండి,
ఇండో పసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్న చైనా కాంబోడియాపై కన్నేసిందని చెప్పాలి. అక్కడ తన నౌకా స్థావరం అంటే చైనాకి సంబంధించిన నౌకా స్థావరం నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటోంది. చూడండి, ఇప్పటికే చాలా మేర పనులు పూర్తయ్యాయి. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి సమీపంలో కంబోడియాకు చెందిన రిమ్ నావల్ బేస్ వద్ద చైనా సైనికులు కదలికలు కూడా పెరిగాయి. సో విదేశాల్లో చైనాకు చెందిన రెండో నౌకాదళ స్థావరం ఇదే విదేశాల్లో. అండ్ ఇప్పటి వరకు తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీలో మాత్రమే చైనాకు రక్షణ స్థావరం ఉంది. కాగా కంబోడియాలో చైనా నిర్మాణాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అమెరికా సేకరించింది. ప్రపంచ నాయకురాలిగా చైనా ఎదిగేందుకు బీజింగ్ రూపొందించిన వ్యూహంలో భాగంగానే ఇతర దేశాల్లో నౌకా స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుందని చెప్తోంది అమెరికా. ఇండో పసిఫిక్ రీజియన్లో పట్టు సాధిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యం ఉంటుందని, నౌకల రాకపోకలు రవాణాపై ప్రభావం ఉంటుందని చైనా ఆలోచన. అండ్ 2019లోనే వీటికి సంబంధించి అనేక దేశాలతో రహస్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది అని అమెరికా చెప్తోంది. అయితే అమెరికా కథనాలను కాంబోడియా ఇటు చైనా కొట్టి పారేశాయి. అది సో చూడాలి ఏది నిజమో ఏది అబద్ధము. సో తుపాకీ వినియోగంపై కేరళలో పౌరులకు శిక్షణ అండి. సో తుపాకీని ఉపయోగించడంపై కేరళ పోలీసులు పౌరులకి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ అయితే మంగళవారం ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. తుపాకీ వినియోగంలో ఏమాత్రం అనుభవం లేని వారు 5,000 రూపాయలు చెల్లించి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ కాస్త అనుభవం ఉన్నారు 1,000 రూపాయలు చెల్లించి ట్రైనింగ్ తీసుకోవచ్చు. మహా అయితే 5,000 కదా శిక్షణ తీసుకుంటే పోవాలని భావిస్తున్నారా? డబ్బులు చెల్లించడానికి సిద్ధపడినంత మాత్రాన అందరూ శిక్షకు ఎంపిక అవరని అధికారులు అయితే క్లారిటీ ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుందని చెప్తున్నారు. దరఖాస్తుదారుడి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఎంపికకు ముందు నిపుణులు విశ్లేషిస్తారని చెప్పారు. ఆ తరువాత శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి తుపాకీ వినియోగంపై శిక్షణ ఇప్పించాలని ఇటీవల ఆ రాష్ట్ర హైకోర్టు ఆశ్రయించారు. అందుకు స్పందించిన న్యాయస్థానం తుపాకీ లైసెన్స్ ఉన్నవారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే తాజాగా డీజీపీ గారు కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. చూద్దాం ఫ్యూచర్లో అమెరికా కాబోతుంది ఏందో మరి. నెక్స్ట్, భారత్కు ప్రపంచ బ్యాంక్ షాక్. చూడండి, అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అవరోధాలు ఉండడం, భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తలు కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ తగ్గిందని చెప్పాలి. దీంతో వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లుగా ప్రపంచ బ్యాంక్ అనౌన్స్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2022-23 ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి 7.5% తగ్గించింది. వృద్ధి అంచనాల్లో ప్రపంచ బ్యాంకు కోత విధించడం వరుసగా ఇది సెకండ్ టైం. ఈ ఏడాది జనవరిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.7% వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు ఆ వృద్ధి రేటుని అమాంతంగా 7.5% తగ్గించేసింది అనమాట. సో అయితే దీనికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న అధిక ద్రవ్యోల్బణం, అంటే మన రూపాయి వాల్యూ పడిపోతుందన్నమాట. అది ఒకటైతే సరఫరా అవరోధాలు, అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వస్తువు సరఫరా చేయడానికి ఇబ్బందులు రావడం. భౌగోళికంగా అంటే మనకు తెలుసు, ఇప్పుడే ఇస్లామిక్ కంట్రీస్తో చిన్నపాటి వివాదం చెలరేగుతోంది. బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యల పరంగా ఇస్లామిక్ కంట్రీస్ మన మీద పగబడుతున్నాయి మెల్లమెల్లగా. అంటే క్షమాపణ చెప్పండి మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. సో దీని ద్వారా ఆ దేశాలకు సంబంధించి రాజకీయ ఉద్రిక్తులు కారణం అట తగ్గించడానికి. ఓకేనా, ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకుముందు ఎంత అంచనా వేసింది జనవరిలో 8.7, ఇప్పుడు 7.5 తగ్గించేసింది. అవని రికార్డు స్వర్ణం, పారా షూటింగ్ ప్రపంచ కప్. చూడండి, టోక్యో పారా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన అవని లేఖరా పారా షూటింగ్ ప్రపంచ కప్లో రికార్డు స్కోర్తో పసిడి పథకం గెలుచుకుందండి. ఫ్రాన్స్ వేదికగా మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ NH1 విభాగంలో అవని 250.6 పాయింట్ల ఖాతాలో వేసుకొని ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అంటే ఎంతవరకు ఉన్న ఈ షూటింగ్లో ప్రపంచ రికార్డు 249.6 పాయింట్లు. ఇప్పుడు దాన్ని 250.6 పాయింట్లకు తీసుకెళ్ళింది. అంటే ఇది ఒక కొత్త వరల్డ్ రికార్డ్. ఈ ప్రదర్శనతో అవని 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యింది. ప్రపంచ రికార్డు స్కోరుతో పసిడి పట్టడం ఆనందంగా ఉంది. దీంతోపాటు ప్యారిస్ ఒలింపిక్స్కి బెర్త ఖరారు చేసుకోవడం ఆ సంతోషాన్ని రెట్టింపు చేసిందని ఆమె చెప్తున్నారు. నెక్స్ట్, ఇండియా ఎయిమ్స్ టు జాయిన్ ఎనర్జీ మినిస్టర్ అంటే ఎవరు? ఎస్ జయశంకర్ గారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నది వచ్చేసి ఎస్ జయశంకర్ అండి, మన దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి. సో ఈ ఫోటోలో మీరు చూస్తున్నది వచ్చేసి చైనాకి సంబంధించిన విదేశాంగ మంత్రి అనమాట, వాంగ్ యీ. ఓకేనా, వీళ్ళిద్దరూ. సో అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ ఏ మెసేజ్ ఎయిమ్ టు చైనా బ్లాకింగ్ ఇండియాస్ మెంబర్షిప్ ఎట్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్.
So External Affairs Minister S. Jaishankar on June 7 said that India looks forward to joining the NSG overcome political impediments. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే జూన్ 7 అని చెప్పారు, మనము మన దేశం ఎన్ఎస్జీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకోసం అంటే పొలిటికల్ ఇంపెండిమెంట్స్ని ఓవర్కమ్ చేయడానికి జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. అయితే ఎన్ఎస్జీ అంటే ఏంటి? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని మాత్రం అనుకోకండి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ని ఒక నుండి ఒక దేశానికి సరఫరా చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి ఇది ఒక గ్రూప్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది అన్ని దేశాలు ఏమి అందులో గ్రూప్గా లేవు, ఒక 47 ఉన్నాయి అంతే. సో జైశంకర్ వాజ్ అడ్రస్సింగ్ ఫారెన్ డిప్లొమాట్స్ ఇన్ ఢిల్లీ ఆన్ ద ఫారెన్ పాలసీ అచీవ్మెంట్స్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ ఇన్ ద పాస్ట్ 8 years. సో అంటే గడిచిన 8 ఏళ్లలో ప్రధాని గారు చేసిన ఫారెన్ అచీవ్మెంట్స్ ఏంటి అనేది సో ఇతర దేశాల డిప్లొమాట్స్తో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయంలో ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. సో ద 48th member NSG is an elite club of countries that deals with the trade in nuclear technology and fissile materials beside contributing the non-proliferation of nuclear weapons. యాక్చువల్గా ఈ ఎనర్జీలో చేరితే మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీస్లో బిజినెస్ చేసుకోవడానికి, వాటికి సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే టెక్నాలజీ షేరింగ్ కానీ ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో జైశంకర్ సెడ్ ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ ది MTCR అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్, ఆస్ట్రేలియా గ్రూప్ అండ్ వెజ్నర్ అరేంజ్మెంట్ ఆర్ సిగ్నిఫికెంట్. ఆల్ దిస్ గ్రూపింగ్ ఆర్ multilateral export control regimes. Stating that India's proof that democracies can deliver, the ministry said that countries' neighborhood first policy is clearly associated with the genius and non-reciprocal approach to our immediate proximities. ఓకే చూడండి, అంతేకాకుండా ఆయన మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ మెంబర్షిప్ గురించి కూడా మాట్లాడారు. మనం ఆల్రెడీ ఈ మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్లో మనం ఆల్రెడీ మెంబర్గా ఉన్నాం. దీని గురించి ఆయన మాట్లాడారు. అంటే ఎందుకంటే మిజైల్ టెక్నాలజీని అన్ని దేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఈ గ్రూప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఎనర్జీ గ్రూప్ కూడా ఉపయోగపడాలని ఆలోచన చేయడం జరుగుతుంది. వీటి గురించి మెయిన్గా ఆయన ఆ మీటింగ్లో మాట్లాడారు. సో తమిళనాడు టాప్స్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, గుజరాత్ మహారాష్ట్ర టేక్ టాప్ స్లాట్స్. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను ఇది కరెంట్ అఫైర్స్లో చెప్పాను, బట్ ఒకసారి మళ్ళీ ఇక్కడ చిన్నగా జస్ట్ గ్రాఫ్స్ ఇచ్చారు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, గ్రాఫిక్స్తో చెప్తానే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ పెట్టాను. తమిళనాడు టాప్ 20 లార్జ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అకార్డింగ్ టు ద 4th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. ఏ లుక్ ఎట్ ద టాప్ 10 స్టేట్స్. యాక్చువల్గా FSSAI వాళ్ళు 4వ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని నిన్న రిలీజ్ చేశారు. నిన్న అంటే జూన్ 7th రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరు? మన్సుఖ్ మాండవీయ గారు రిలీజ్ చేశారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. అయితే ఈ పర్టికులర్ ఈ ఇండెక్స్లో ఉన్న మెయిన్ విషయాలు ఏంటంటే ఆహార భద్రతపై సరిగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు టాప్లో ఉందండి. పెద్ద స్టేట్స్లో టాప్లో ఉంది. గుజరాత్ వచ్చేసి 2nd, వాటి స్కోర్ ఇక్కడ మీరు గమనించవచ్చు. 3rd వచ్చేసి మహారాష్ట్ర, 4th హిమాచల్ ప్రదేశ్, 5th వెస్ట్ బెంగాల్ అండ్ ఇక్కడ 5th సేమ్ స్కోర్తో మధ్యప్రదేశ్ టాప్లో 5th ర్యాంక్లో ఉన్నాయి. అండ్ కేరళ 6th అండ్ 7th ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ 8th ప్లేస్లో ఉన్నాయి. 9th వచ్చేసి కర్ణాటక, 10th వచ్చేసి రాజస్థాన్. ఈ టాప్ 10లో అసలు మన 2 తెలుగు రాష్ట్రాలు లేవు, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో తమిళనాడు టాప్డ్ ద స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, SFSI అంటారు దీన్ని, దిస్ ఇయర్ అండ్ 2022. ఫాలోడ్ బై ద గుజరాత్ అండ్ మహారాష్ట్ర అమాంగ్ ద స్మాలర్ స్టేట్స్. గోవా స్టూడ్ ఫస్ట్, అలౌడ్ బై మణిపూర్ అండ్ సిక్కిం. సో అదే స్మాల్ స్టేట్స్లో అయితే ఆహార భద్రతలో గోవా చిన్న రాష్ట్రాల్లో టాప్లో ఉంది. అండ్ అదేవిధంగా మణిపూర్, సిక్కిము 2nd, 3rd ప్లేస్లో ఉన్నాయి. అమాంగ్ ద యూనియన్ టెరిటరీస్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అండ్ చండీగఢ్ సో సెక్యూర్డ్ ద 1st, 2nd, 3rd ర్యాంక్స్. అండ్ అదే యూటీలో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ టాప్లో ఉంది, 2nd ఢిల్లీ, తర్వాత ఛత్తీస్గఢ్ ఉండడం జరిగింది. హెల్త్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవీయ ఫెలికేటెడ్ ద winners on Tuesday. And SFSI measures the performance of states on the basis of 5 parameters set by the health ministry. చూడండి అసలు ఈ SFSI ఇండెక్స్ అనేది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏదైతే నియమించిన 5 పారామీటర్స్ అనుగుణంగా ఈ ర్యాంకింగ్స్ అయితే ఇస్తారన్నమాట రాష్ట్రాలకి. సో ద రేటింగ్ ఈజ్ డన్ బై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI ద్వారా ఈ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Speaking on the occasion of World Food Safety Day, Dr. Mandavia said that states and an important role in ensuring food safety and healthy food practices. We should come together to build a healthy nation అని చెప్తున్నారు ఆయన. సో నెక్స్ట్ అపరిచితుల ఫోన్లకు అడ్డుకట్ట అండి. ఇది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో ఒక ఫ్యూ 2-3 వీక్స్ బ్యాకే మనం చర్చించుకున్నాం. ఏమని? సో యాక్చువల్గా ఎవరైనా అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ చేస్తే మనకి టూ కాలర్ ఉండే వాళ్ళకి, ఇలాంటి కొన్ని యాప్స్ ఉండే వాళ్ళకి, వాళ్ళు ఎక్కడో ఆ నెంబర్తో ఏదో అకౌంట్లోనో ఎక్కడో రిజిస్టర్ అయి ఉంటే ఆ నెంబర్ని వీళ్ళు డేటా సేకరించి దాని ద్వారా మనకు పేరును అక్కడ స్టోర్ చేస్తారు. ఇదంతా కూడా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇకపై అలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లేకుండానే ఎవరైనా అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ రిజిస్టర్ అయిన, అంటే ఇప్పుడు మనం ఆధార్తో కానివచ్చు, ఏదైతే మనము సిమ్ తీసుకున్నప్పుడు దేంతోనైతే మనము రిజిస్టర్ అవుతామో ఆ నెంబరుతో మనకి షో చేయబోతోంది. అదేంటో చూద్దాం. మన సెల్ ఫోన్కి ఎవరు కాల్ చేసినా ఆ వ్యక్తి పేరు ఫోన్ తెరపై కనిపించే సదుపాయం త్వరలో అందుబాటులోకి రాబోతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ, దీన్నే ట్రాయ్ అంటాం అనమాట. మన ఇండియాలో టెలికాంకి సంబంధించిన మార్గదర్శకాలు నిర్దేశించే సంస్థ ఇది. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. సిమ్ కార్డ్ ఇచ్చిన కంపెనీకి అందించే కేవైసీ, నో యువర్ కస్టమర్లోని వివరాల్లో ఉండే పేరే మనకు ఫోన్ తెరపై కనిపిస్తుందట. ఓకేనా? అర్థమైందా మనకి? కేవైసీ చేసుకున్నప్పుడు, కేవైసీ అంటే ఏంటి? కేవైసీ అనేది ఆధార్ లింక్డ్గా జరుగుతుంది కదా, అంటే ఆధార్ మీద ఏ నెంబర్ ఉందో ఇండైరెక్ట్గా మనకు అదే నెంబర్ని షో చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్రాయ్ గురించి చెప్పుకున్నాం. ట్రాయ్ అనేది ఏంటి? టెలికాం సంస్థలు నియంత్రించే సంస్థ. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక విషయం చెప్పాను మీకు. ఏమని? చూడండి, టీడీసాట్ చైర్పర్సన్ అని, ఇది అది నియంత్రించే సంస్థ ట్రాయ్ అనేది. ఇది ఆ టెలికాం సంస్థల్లో వచ్చే కంప్లైంట్స్, వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఇది. ఓకే, రెండింటికి ఒకే విధమైన సర్క్యులేషన్స్ ఉంటాయి, రెండు ఒకే వ్యవస్థ మీద పనిచేస్తాయి, కానీ చేసే పని మాత్రం వేరుగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒకసారి చెప్తే మీకు కూడా క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఒకసారి మళ్ళీ ముందుకెళ్ళి చెప్పాల్సి వచ్చింది. అయితే ఇకపై మనకి ఫోన్లో కనబడుతుందని చెప్తున్నారు. సో ఇందుకోసం భాగస్వామ్య పక్షాలతో త్వరలో సంప్రదింపులు ప్రారంభిస్తామని ట్రాయ్ చైర్మన్ పిడి వాఘేలా ఇటీవలే ప్రకటించారండి. ట్రాయ్ చైర్మన్ ఎవరండి? పిడి వాఘేలా. సో కేంద్ర టెలికాం శాఖ నుంచి అందిన సూచనల మేరకు ఈ సదుపాయం కల్పించబోతున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ను ఐడెంటిఫై చేయడం అండ్ మోసపూరిత, అంటే స్కాము, అవాంఛిత స్పామ్ కాల్స్ను నివారించేందుకు ఈ కాలర్ ఐడి సౌకర్యాన్ని మొబైల్ వినియోగదారులకు కల్పించాలన్నది గవర్నమెంట్ టార్గెట్. సో మోసపూరిత, అవాంఛిత కాల్స్ నిరోధానికి ఇప్పటికే బ్లాక్ చైన్స్ టెక్నాలజీని తీసుకొచ్చిన టెలికాం శాఖ ఇప్పుడు కాలర్ ఐడితో మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం ఫోన్లో నెంబర్ నిక్షిప్తం చేసుకుంటే తప్ప మనకు కాల్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు కదా. అయితే బ్యాంకింగ్, బీమా, స్థిరాస్తి సంబంధిత రంగాల్లో అవాంఛిత, మోసపూరిత కాల్స్ ఎక్కువైపోవడం వల్ల చాలామంది మోసపోతున్నారు. అత్యధిక స్పామ్ కాల్స్ వస్తున్న దేశాల్లో భారత ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉందంటే దాని సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు. దేశంలో దాదాపు ప్రతి మొబైల్ వినియోగదారులు స్పామ్ కాల్స్ బాధితులని చెప్పాలి. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ దేశవ్యాప్తంగా 37,000 మందితో దీనిపై ఓ సర్వే చేయిస్తే 64% తమకు రోజు కనీసం 3 స్పామ్ కాల్స్ వస్తున్నాయని చెప్పడం ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నామో తెలుస్తుంది. సర్వేలో పాల్గొన్న వారిలో 14% కొన్ని కాలర్ యాప్లతో స్పామ్ కాల్స్ను ముందే గుర్తించడం ద్వారా వాటికి జవాబు ఇవ్వడం లేదని చెప్తున్నారు. సో 1% వినియోగదారులు తమకు ఎలాంటి స్పామ్ కాల్స్ రావడం లేదని చెప్తున్నారు. మిగిలిన 85% మాత్రం నిత్యం ఈ తరహా కాల్స్ను భరిస్తున్నట్లుగా సర్వే చెప్తుంది. సో డు నాట్ డిస్టర్బ్, అంటే డిఎన్డిలో రిజిస్టర్ చేసుకుంటే అవాంఛిత కాల్స్, సందేశాలు రావని ట్రాయ్ చెప్తుంది. కానీ దానిలో రిజిస్టర్ చేసుకున్న అవేమీ ఆగడం లేదని చాలామంది వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ ట్రూ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్లు వినియోగిస్తే మనకు ఫోన్ చేస్తున్నది ఎవరో తెలుస్తుంది. అయితే అందుకోసం ఆ యాప్స్ తీసుకుంటున్న సమాచారం సాధికారమైంది కాకపోవచ్చు. మరి ఆ యాప్లో ఎవరైతే ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ అవుతున్నారో సేమ్, అంటే మనం ఇప్పుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం, మన ప్రొఫైల్ సేవ్ చేసుకున్నాం అనుకోండి, నేము, నెంబర్ అది ఇది ఉంటుంది కదా. అప్పుడు ఆలోచించండి, మనం ఇచ్చిన ఆ ఫోన్ నెంబర్, మన పేరు ట్రూ కాలర్ రోడ్ తీసుకుంటాడు, వాడి డేటాలో సేవ్ చేసుకుంటాడు. సో మనం ఎవరికైనా ఇన్ కేసు ఫోన్ చేస్తే మనం ఏదైతే ట్రూ కాలర్కి ఇచ్చామో ఆ డేటా వాడికి చూపిస్తుంది అనమాట. అలా పనిచేస్తుంది అంటే అది. సో కాకపోతే మన డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్లే కొంచెం క్రౌడ్ సోర్సింగ్ డేటాబేస్ ద్వారా తీసుకున్న సమాచారంలో పేరును ట్రూ కాలర్ యాప్స్ ప్రదర్శిస్తుంది అది. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఒక ఫోన్ నెంబర్కు ఒకటి ఏ పేరు వృత్తిని అనుసంధానిస్తున్నారో దాన్ని ట్రూ కాలర్ వంటి యాప్లు యథాతథంగా చూపిస్తాయి. అవి ఆ వ్యక్తి
కేవైసీలో ఇచ్చిన అధికారిక వివరాలు కాకపోవచ్చు. ట్రూ కాలర్లో పేరు నిక్షిప్తం కాకపోతే ఆ కాలర్ మనకు ఫోన్ చేసినప్పుడు ఎవరో తెలుసుకునే అవకాశం కూడా లేదు. కాలర్ వివరాలు తెలుసుకోవడంలో పారదర్శకత లేని ఈ విధానాన్ని సరిదిద్దాలని టెలికాం ఆలోచన. అందుకే కాలర్ కేవైసీలోని పేరు ఫోన్ కాల్ అందుకుంటున్న వ్యక్తికి తెలిస్తే అందుకోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ ప్రకటనను ట్రూ కాలర్ యాప్ స్వాగతించింది. స్కామ్ కాల్స్ నిరోధించాలంటే ఈ ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరో మనకు కాల్ ఎత్తకముందో తెలియడం చాలా అవసరమని, ఇందుకోసం 13 సంవత్సరాలుగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ప్రభుత్వం కూడా తోడవడం సంతోషకరంగా ఉందని ట్రూ కాలర్ చెప్తోంది. స్పామ్ కాల్స్ నిరోధానికి కాలర్ ఐడి ఫీచర్ను తీసుకురావాలని ట్రాయ్ సన్నాహాలు చేయడంపై చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. నిబంధన ఉంది కాబట్టి కేవైసీలో వివరాలు ఇస్తున్న మొబైల్ వినియోగదారులు వాటిని కాలర్ ఐడి ఫీచర్ ద్వారా బహిరంగపరచడానికి సుముఖత చూపుతారా అన్నది ప్రశ్న. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని వినియోగదారులు వాదిస్తే మాత్రం వారి డేటాను కల్పించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనిపై హామీ ఇవ్వాలని టెలికాం కంపెనీలు ట్రాయ్ను కోరే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లును చట్టంగా మార్చే ప్రక్రియను 3 ఏళ్లుగా సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయబోమని ఎంతవరకు హామీ ఇస్తుందో చూడాలి. ఓన్లీ ఇక్కడే కాదండి, వ్యక్తిగతంగా యాక్చువల్గా మన నెంబర్లు ఎప్పుడూ అవుట్ అయిపోయి మనకు ఒక తెలియని వ్యక్తి ఫోన్ చేస్తున్నాడంటేనే అది మన ప్రైవసీకి భంగం కలిగించినట్టు కదా, అంతే కదా. మనకు తెలియని వ్యక్తి లేదా మన తోటి అసలు సంబంధం లేని వ్యక్తి తన మార్కెటింగ్ కోసమో లేదా మనల్ని మోసం చేయడం కోసమో ఏదో విధంగా మనల్ని మభ్యపెట్టడం కోసం ఒకడు మనం ఫోన్ చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా మన ప్రైవసీకి మన సేఫ్టీకి అది భంగం కలిగినిచ్చినట్టే. దాంతో పోల్చుకుంటే ముందే ఐడెంటిఫై చేసే ప్రాసెస్ను మనము తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు కంప్యూటరైజ్డ్ కాల్స్ ఉంటాయి. మరి కంప్యూటరైజ్డ్ కాల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామని కూడా ట్రై చెప్పాలి. ఎందుకంటే కంప్యూటరైజ్డ్ కాల్స్లో ఎక్కువగా మోసపూరితమైన పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న దోపిడీలు ఏవో ఫోన్ల ద్వారా చేస్తారు, కానీ పెద్ద పెద్ద దోపిడీలు మాత్రం కంప్యూటరైజ్డ్ కాల్స్తో ఈ మధ్య చేస్తున్నారు. చూద్దాం, ఏదైనా సరే ట్రాయ్ తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే, స్వాగతించాల్సిందే. ఎందుకంటే కేవలం పేరు షో చేయడం ద్వారా పోయే నష్టమేమి ఉండదు. పేరు షో చేయడం ద్వారా నష్టపోయే పని ఏం లేదు. కానీ దాంతో ఇతర విషయాలు బయటపడేలా ఉంటే మాత్రం అది కొంచెం గమనించాల్సిన విషయం. ఇదిగా టోటల్గా ఈరోజు పేపర్ అనాలిసిస్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.